వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈరోజు ఏం చేద్దామంటే లెమన్ గ్రాస్ చాలా బాగా పెరిగిపోయింది. తెచ్చినప్పుడు ఒక 2 పూసలేమో ఉంది, ఇప్పుడు ఇంత పెరిగిపోయిందనమాట. ఇది బాగా పెరుగుతుందని నేను ఇట్లా కట్టేసిన, అయినా కూడా సైడ్ నుంచి పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని తీసి ఒక కుండీలో ఎక్కడన్నా పెట్టేద్దాము, పీకేద్దాం. చూసిరా ఎంత వచ్చిందో, ఎంత హెవీగా పెరుగుతుందో. చూడండి, రూటింగ్ సిస్టమ్ బాగా వచ్చేసింది. పీకితే వస్తుందో రాదో అర్థం అవ్వట్లే, కష్టంగా ఉంది తీయడం. సైడ్ ప్లాంట్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. బా చూడండి ఎంతగానో వచ్చిందో. ఏంటివో అన్నీ. దీని దగ్గర లేవు ఎందుకో మరి వానపాములు. దీనికి స్మెల్ ఉంటుంది, బాగా కాన్సన్ట్రేటెడ్ స్మెల్, లెమన్ స్మెల్ వస్తుంది. మేబీ అందువల్ల లేవేమో మరి. ఎనీవే, ఇది బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎంత వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని మనము ఇటుపక్క ఈ కుండీలో పెట్టేద్దాం. ఇది బకెట్ ఉంది కదా, దీంట్లో పెట్టేద్దాం. ఇది ఇంతకుముందు స్ట్రాబెర్రీ పెట్టినాము ఈ బకెట్లో, దీంట్లోనే పెట్టేద్దాము. దీంట్లో ఆల్రెడీ కొంచెం ఎనర్జీ అంతా అయిపోయి ఉంటుంది కదా, కాబట్టి కొద్దిగా రీఫిల్ చేద్దాము. ఇక్కడ దీంట్లో కంపోస్ట్ చేసి పెట్టిన, ఇది కంపోస్ట్ మంచి డార్క్గా రెడీ అయింది కదా, అది వేసేద్దాం. చూడండి వానపాములు ఎట్లున్నాయో అడుగున చూపిద్దా. ఇదిగో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి చూడండి. దీంట్లో అవి న్యాచురల్గా పుట్టినవే, నేనేం చేసి వేసినవి ఏం కావు. సో చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. సో ఇంకొక కొన్ని రోజులు టైం పడితే అవి ఇంకా పెద్దగా అవేవన్నమాట. సో అట్లా వస్తాయి ఈ వానపాములు కుండీలలో. లేవని మీరేమీ ఫీల్ అవ్వకండి, న్యాచురల్గా వస్తాయి. ఎనీవే, ఇది కూడా మంచిగా బాగానే వచ్చింది కదా. చూడండి, దీంట్లో అంతా స్ట్రాబెర్రీ రూట్స్ బాగా వచ్చినట్టున్నాయి. ఇది కూడా కంపోస్ట్ లానే అనిపిస్తుంది చూడడానికి. వానపాములు ఇక్కడ కూడా చిన్న చిన్నవి అంతా ఉన్నాయండి. వానపాములు మనకి ఆర్గానిక్లో వెళ్తాం కాబట్టి మనము వానపాములు ఇట్లా వచ్చాయి. సరే, అయితే ఇది ఏం చేద్దామంటే ఒక 2 కంటైనర్స్లో కొద్దిగా తీసి ప్రాపగేట్ చేద్దాము. మా రిలేటివ్స్కి ఇవ్వాలని చేస్తున్నా. ఈజీగా వచ్చేస్తుంది ఇది. ఎన్ని రోజులు అవ్వట్లేదు పెట్టి, ఇంత బాగా వచ్చేసిందిగా. వస్తుందో రాదో, ఎక్కడి నుంచి ఉన్నది తీద్దామంటే. గడ్డి మొక్క అండి ఇది, కట్ చేయడానికి వస్తుందా అని చూస్తున్నా. ఇక్కడ కూడా ఛాన్స్ దొరికేటట్టు లేదు. ఇట్లా కట్ చేసిన ఓకే, అమ్మయ్య ఫ్రూట్స్తో వచ్చింది. రాదనుకున్నా. జాగ్రత్త అండి, చాకుతో ఇట్లా చేసేటప్పుడు మీరు మొక్క రూట్స్ అన్నీ తెగిపోయే ప్రమాదం ఉంటుంది. మీ వేళ్ళు కూడా తెగిపోయే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త చేయండి. ఇంకొకటి ఓకే, కొద్దిగా రూట్స్ తోటి వచ్చింది. మరి ఇది బతుకుద్దో లేదో తెలియదు. ఇంకొకటి తీద్దాం. కొంచెం పెద్ద సైజు వస్తే బాగుంటుంది. ఇట్లా ఇది
పక్కా వస్తుంది, ప్రాపగేషన్ ఈజీగా అవుతుంది. ఇవి కూడా అవుతాయి. అయితే ఈ రెండు కలిపి పెడతా ఒక దాంట్లో, ఈ రెండు కలిపి ఇంకొక దాంట్లో పెట్టేద్దాము. మైక్ కింద పడింది. ఇప్పుడు దీంట్లో పాటింగ్ మిక్స్ ఎప్పుడు చెప్పేదే కదా, మట్టి, కంపోస్ట్, కోకోపీట్, అవే, ఇంకా కొత్తగా ఏం లేదు. ఇది ఆల్రెడీ యూస్ చేసిన పాటింగ్ మిక్సే, నేను స్పెషల్గా ఇంకేం చేయట్లేను, అదే వాడుతున్నా. ఏం కాదు మనకి, పెరగడానికి కాదుగా, జస్ట్ కొన్ని రోజులు బతకడానికి అంతే. పెట్టిన కదా, కొంచెం ఇదే వేసి కవర్ చేసేద్దాం. దీంట్లో పెట్టేసిన, ఇప్పుడు దీంట్లో పెడదాం. వాన వస్తుందో ఏమో, ఇప్పుడు చూడబోతే అట్లనే ఉంది వెదర్. తీసి రెండిట్లో పెట్టాను కదా ప్రస్తుతానికి, అన్నీ చూపి. ఇప్పుడు ఈ రెండిట్లో ప్రస్తుతానికి ఇలా పెట్టాను, ఇవి బతుకుతాయని అనుకుంటున్నా. రూట్స్ తీసాగా బతుకుతాయి, ఇది మా రిలేటివ్స్కి ఇచ్చేస్తా అవి ప్రాపగేట్ అయిన తర్వాత. ఇప్పుడు ఈ మెయిన్ది మనం ఏం చేద్దామంటే దీంట్లో పెట్టేద్దాము. దీంట్లో పెట్టే ముందు దీంట్లో మనము దీంట్లో కంపోస్ట్ కలపాలి. మనం కంపోస్ట్ మన దగ్గర ఉంది కదా, ఇప్పుడు దీంట్లో తీసి కలిపేద్దాం. కిచెన్ వేస్ట్ కంపోస్టే అండి ఇది, ఏం లేదు. చాలు, ఇంత ప్రస్తుతానికి ఈ కంపోస్ట్ చాలు. మళ్ళీ మనం ఒకవేళ అది ఎదగట్లేదు అనుకుంటే అప్పుడు ఇద్దాము. దాంట్లోనే ఘనజీవామృతం అవి కూడా వేసాను ఇంతకుముందు, వీటిల్లో అవి ఉంటుంది ఎట్లయినా ఎనర్జీ. ఓకే, ఇప్పుడు ఈ కంటైనర్లో ఇంకా నేను పాటింగ్ మిక్స్ ఏం మిక్స్ చేయట్లేనండి, పూర్తిగా కలిసేటట్టు మామూలుగా కలిపేసిన కొంతవరకు, ఇంకా అట్లనే పెట్టేస్తా, ఏం పర్వాలేదు. ఇప్పుడు డ్రైన్ హోల్స్ ఉన్నాయి చూడండి దీనికి, ఈ డ్రైన్ హోల్స్ని ఇట్లా కొబ్బరి పీచు ఉంది కదా, ఈ కొబ్బరి పీచు డ్రైన్ హోల్స్ కవర్ అయ్యేటట్టు వేసేస్తున్నా. లెమన్ గ్రాస్కి చనిపోయేంత సీన్ అయితే ఏముండదండి, మనం ఎట్లా చేసినా బతుకుతుంది, గడ్డి కదా, అట్లనే బతుకుద్ది. ఇప్పుడు మనము ఈ కంపోస్ట్ ఇదంతా ఉంది కదా, పాటింగ్ మిక్స్, మన పాత పాటింగ్ మిక్స్ కంపోస్ట్ కలుపుకున్నదంతా దాంట్లో పోసేద్దాం మనం కొంచెం కొంచెంగా. మన సాయిల్ ఎందుకు ఇంత డార్క్గా ఉంటుందంటే, కంపోస్ట్, మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తాం కదా, అది ఎప్పుడు ఇస్తూ ఉంటా, అందుకని మనకి సాయిల్ ఇంత డార్క్గా వస్తుంది. కొంతమంది చెక్క పొట్టుని కోకోపీట్కి బదులుగా వాడొచ్చా అని అడుగుతున్నారు. రంపం పొట్టుని వాడకూడదండి అట్లా. రంపం పొట్టులో ఏంటంటే హీట్ జనరేట్ అవుతుంది, ఇంకా రంపం పొట్టు స్ట్రింక్ కూడా అవుతుంది. మనకి హీట్ జనరేట్ అయితేనేమో రూట్స్ రాట్ అయిపోతాయి, స్ట్రింక్ అయితే కొంచెం లోపలికి దిగిపోద్దిగా. స్ట్రింక్ అయిపోతే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ హీట్ జనరేట్ అవడమే మెయిన్ ప్రాబ్లం. అవి డీకంపోజ్ అవుతూ ఉంటాయి కాబట్టి హీట్ జనరేట్ అవుతుంది, ఇంకా కొన్ని గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి, సో మొక్కలు చనిపోతాయి. అదే కోకోపీట్ అనుకోండి, కోకోపీట్కి అయితే ప్రాపర్టీస్ ఎట్లా ఉంటాయంటే అది ష్రింక్ అవ్వదు, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఒక మాస్ అన్నమాట అది. కాబట్టి కోకోపీట్ అనేది, రంపం పొట్టు అనేది కోకోపీట్కి ఆల్టర్నేట్ అయితే కాదు. కాకపోతే రంపం పొట్టు మీరు మీ దగ్గర ఉంటే ఎట్లా వాడుకోవచ్చు అంటే, డ్రైన్ హోల్స్లో బాటంలో అడుగున, ఇప్పుడు నేను కొబ్బరి పీచులా వేసాను కదా, దాని బదులు ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ అంతా కూడా రంపం పొట్టు వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇంకా రంపం పొట్టు ఉంటే మల్చింగ్కి కూడా వాడుకోవచ్చు, మీరు ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లో నిలబెట్టాను కదా, దీన్ని పెట్టి ఇంకా మిగిలిన మన దగ్గర ఉన్న ఈ పాటింగ్ మిక్స్ అంతా కూడా పోసేస్తున్నా.
అయితే ఈ లెమన్ గ్రాస్ని మనం ఎట్లా వాడుకుంటామో నాకు తెలియదండి. దీని ఉపయోగాలు ఏంటి, దీన్ని మనం ఎట్లా వాడుకోవచ్చు అనేది చెప్పండి. నాకు తెలిసేది దీన్ని బిర్యానీస్లో వాటిల్లో వేసుకోవచ్చు అని మాత్రమే విన్నా, తెలియదు నాకు. నేను ఊరికే తీసుకొచ్చి పెట్టిన. తెలిసిన వాళ్ళు చెప్పండి. మీరు చెప్పినట్టు నేను వాడుకుంటా ఆ విధంగా. ఇంకా ఇంతే. ఇంకా పాటింగ్ మిక్స్ ఏం వేయను, మళ్ళీ క్యాప్ ఉండనిద్దాం. వాన ఏమన్నా పడితే మనకి మొత్తం నింపేస్తే మళ్ళీ బయటికి మట్టి వచ్చేస్తుంది కాబట్టి ఇట్లా ఉండనిస్తా. మనకి కింద డ్రైన్ హోల్స్కి మంచి చెక్క పుట్ట అవి పెట్టాం కాబట్టి ఏం నష్టం. దీనికి ఇప్పుడు ఇట్లా చేసుకున్నది ఎప్పుడైనా ట్రాన్స్ప్లాంటింగ్ ఎప్పుడైనా మీరు ఈవినింగ్ టైంలోనే చేయండి. ఎందుకంటే అది బతకడానికి, అది సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డే టైంలో చేస్తే అవి చనిపోతాయి, మోస్ట్లీ చనిపోతాయి, మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. వర్షాకాలం అనుకోండి ఏ టైంలో చేసినా ఏం కాదు, ఎండాకాలం కాబట్టి మనం ఈవినింగ్ టైంలో చేయాలి. ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నీళ్ళు పోసేస్తే సరిపోతుంది దీనికి. అదే అండి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం అయితే. అది అర్థమైంది కదా మీకు? అర్థం అవ్వడానికి ఏముంది దీంట్లో. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.